రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన పరిధిలోని తిప్పాపురం గోశాలను ఆలయ ఈవో రమాదేవి తనిఖీ చేశారు. జిల్లా యానిమల్ హస్బెండరీ అధికారి రవీందర్ రెడ్డితో కలిసి ఆమె తనిఖీలు చేపట్టారు. ఎండ, వేడి నుండి గోవులను రక్షించేందుకు చేపట్టిన చర్యలను వారు పరిశీలించారు. గోశాల చుట్టూ గ్రీన్ నెట్, జంబో కూలర్లు, ఫ్యాన్లు, చలువ పందిళ్లు లాంటి సౌకర్యాలపై సమీక్షించారు. గోవుల ఆరోగ్య పరిస్థితిపై సిబ్బందిని రమాదేవి అడిగి తెలుసుకున్నారు. గోవులకు తాగునీరు, వాటికి ప్రత్యేక ఆహారం సరిగ్గా అందుతున్నాయా అనేది పరిశీలించారు. రాజన్న అనగానే గుర్తొచ్చేది కోడె మొక్కుబడి. ఈ కోడె మొక్కుబడికి సంబంధించి చాలామంది ఇక్కడికి వచ్చి కోడె మొక్కును చెల్లించుకుంటూ ఉంటారు. అందులోనూ ప్రత్యక్షంగా ఇక్కడికి గుళ్ళో ఉన్నటువంటి కోడెలను వారు తిప్పి స్వామివారికి కోడెను సమర్పించుకోవడం, కోడె టికెట్ ద్వారా వారు సమర్పించుకోవడం జరుగుతున్నది. అలాగే కొంతమంది నిజ కోడెను కూడా తీసుకొస్తూ ఉంటారు. అంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ లేదా బయట నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది పట్టుకొస్తారు. అలాగే చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా తీసుకొస్తుంటారు. ఇది ప్రత్యేకంగా వేసవికాలం, ఎండాకాలం కాబట్టి ఇక్కడ ఎండకు ఆ కోడల్ని తీసుకొచ్చేటప్పుడు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలతో తీసుకురావాలి. అలాగే తీసుకొచ్చేటువంటి కోడెలన్నీ కూడా మనకు కోడెమొక్కు చెల్లించుకోవాలంటే స్వామివారికి అనారోగ్యంగా ఉన్నవి కాకుండా మంచిగా ఉన్న కోడెల్ని తీసుకురావాలి. అలాగే చిన్నవి అంటే పాలు మరవనివి తీసుకొస్తున్నారు. అలాంటివి తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడికి తీసుకురాగానే ఆ తీసుకొచ్చే సమయము చాలా దూరం నుంచి రావడం వల్ల అవి అనారోగ్యానికి గురి అవుతున్నాయి. అలాగే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కూడా తల్లిపాలు మరవకపోవడం వల్ల వాటి అనారోగ్యం క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి వచ్చేటువంటి వారి భక్తులందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏమంటే తప్పకుండా మీరందరూ కూడా కోడల్ని స్వామివారికి సమర్పించుకోవాలి, నిజ కోడెని సమర్పించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యవంతమైనటువంటి కోడల్ని తీసుకురావాలి. అలాగే ఈ యొక్క తెలంగాణలో మన పరిసర ప్రాంతాలకు మంచిగా అవి జీవించే విధంగా ఉండేటువంటి తీసుకురావాలి. ఎలా అంటే జెర్సీ కోడెలు, పాలుమరనివి అలాంటివి కాకుండా మనకి ఇక్కడ ఈ ప్రాంతానికి అలవాటు పడే కోడల్ని ఎక్కువ మట్టుకు తీసుకొస్తుంటారు. ఎంతో కొంత అయితే మనందరం